ఓ ముగ్గురు కుర్రాళ్ళు కలిసి సినిమాలు చూశారు, షికారులు చేశారు, బెంగళూరు వీధుల్లో బాతాకాని కొట్టారు. కానీ ఆ అల్లరి వెనుక ఒక ఆశయం ఉంది. ఏదో సాధించాలని తపన ఉంది. ఉన్నత చదువులు పూర్తి చేసి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నేరుగా బైక్ రెంటల్ వ్యాపారంలో దిగారు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి మొదలుపెట్టిన ఆ బిజినెస్ కాస్త కోట్ల టర్నోవర్కు చేరుకుంది. అదే బౌన్స్ కంపెనీ. ఈ విజయం వెనక వ్యవస్థాపకులు అనిల్ గిరిరాజు, వివేకానంద హల్లెకెర్రి, వరుణ్ అగ్నిల శ్రమ, దీక్ష ఎంతో ఉన్నాయి. కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనిల్ గారు వాళ్ళ విజయ ప్రస్థానాన్ని మనకు తెలియజేసిన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అనిల్ గారిది బెంగళూరు. వాళ్ళ నాన్నగారు BHELలో పనిచేసేవారు. అమ్మ ప్రభుత్వ పాఠశాల ఉద్యోగిని. ఆయనకు అన్నయ్య ఉన్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అనిల్ గారు ఇంటర్ చదువుకునేటప్పుడు వివేకానంద గారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఒకే బెంచ్లో కూర్చునేవారు. వివేకానంద గారిది కర్ణాటకలోని హసన్ ప్రాంతం. వరుణ్ గారిది కూడా అదే ప్రాంతానికి చెందినవాడే కావడంతో వివేకానంద గారితో వరుణ్ గారికి పరిచయం. అలా ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బాగా చదువుకొని సొంతంగా కంపెనీ పెట్టాలని కళ్ళకనేవాళ్ళు. అదే ఆశయంతో వివేకానంద CA పూర్తి చేశారు. వరుణ్ అమెరికా వెళ్ళి టెలికమ్యూనికేషన్లో మాస్టర్స్ చదివారు. అనిల్ కాస్ట్ అకౌంటింగ్ చేశారు. అందరూ మంచి చదువులే చదవడంతో వ్యాపారం పెడదాం అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. ఎందుకంటే ఒకవేళ బిజినెస్ వర్కౌట్ కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందిలే అనే ధీమా ఉండేది అని అనుకునేవారు. అనిల్ గారికి చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే పిచ్చి. అది కొనుక్కోవాలని చాలా కష్టపడి డబ్బులు దాచుకున్నారు. మొత్తానికి ఓ రోజు ఆర్డర్ ఇచ్చారు. కానీ అప్పట్లో ఇన్ని షోరూమ్లు, ఇంత ఉత్పత్తి లేకపోవడంతో డెలివరీ చాలా ఆలస్యమైంది. ఆయన ఆర్డర్ ఇచ్చిన 10 నెలలకు కానీ బండి అందలేదు. డబ్బులు పోసి కొనేదానికి కూడా ఇంతలా ఎదురు చూడాలా అనిపించింది ఆయనకు. ఇదే మాట తన స్నేహితులతోనూ చెప్పారు. అప్పుడే వాళ్ళకు ఐడియా వచ్చింది. ఇలా పెద్ద కంపెనీ బళ్ళు నడపాలని ఆశపడే వారికి వాటిని అద్దెకిస్తే ఎలా ఉంటుందో అనుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్లోనే కొందరికి చాలా ఖరీదైన బైకులు ఉండేవి. వాటికి EMI కట్టలేక నానా ఇబ్బంది పడేవారు. అలాంటి వాళ్ళందరినీ పోగేసి వారి బళ్ళను మేము అడిగినప్పుడు ఇస్తే వాటికి అద్దెకి తెప్పగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇస్తామని చెప్పారు. దానికి సరే అన్నారు. అనిల్ అండ్ ఫ్రెండ్స్ కలిసి బ్యాంకులో 10 లక్షల రూపాయలు లోన్ తీసుకొని వీళ్ళు కూడా 3 బైకులు కొన్నారు. వికిడ్ రైడ్ అనే పేరుతో ఫర్మ్ రిజిస్టర్ చేయించారు. అలా మొదలుపెట్టిన అద్దె బైకుల వ్యాపారం మీద లాభాలు బాగానే వస్తుండడంతో దాన్నే ఇంకా అభివృద్ధి చేద్దాం అనుకున్నారు. కానీ బెంగళూరు మెట్రో స్టేషన్ వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. బెంగళూరు మెట్రో స్టేషన్ల మధ్య దూరం ఎక్కువ. ఓ రోజు అక్కడ కాసేపు నిలబడ్డప్పుడు ఆ స్టేషన్ మధ్య అక్కడక్కడే తిరగడానికి బైకులుంటే నడిచే భారం తప్పుతుంది కదా అని వాళ్ళకి అనిపించింది. అప్పుడే మొదటిసారిగా బౌన్స్ వాళ్ళ మధ్యలో మెదిలింది. 4-5 బళ్ళను అక్కడే పెట్టి కావాలనుకున్న వారి నుంచి డాక్యుమెంట్లు తీసుకొని అద్దెకిచ్చేవాళ్ళు. కానీ వారు దిగాల్సిన చోట మళ్ళీ బండి తాళాలు తీసుకోవడానికి ఒక మనిషి ఉండాల్సి వచ్చేది. అటు ఇటు సమన్వయం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది. మనుషులు లేకుండా బండి మాత్రం తీసుకునే ఏర్పాటు చేయాలనుకున్నారు. అప్పుడే పూర్తి స్థాయిలో టెక్నాలజీని వాడడం మొదలుపెట్టారు. బౌన్స్ యాప్ను తయారు చేశారు. దాని ప్రయాణికుడు మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్నాక అడిగిన వివరాలు అప్లోడ్ చేస్తే తనకు దగ్గరలో ఎక్కడెక్కడ బళ్ళు అందుబాటులో ఉన్నాయో లొకేషన్ చూపిస్తుంది. ఆ చోటుకి చేరుకున్నాక రైడ్ మొదలు పెట్టగానే యాప్ ద్వారానే బండి అన్లాక్ అవుతుంది. అంటే కీలెస్ బైక్ అన్నమాట. ఈ సాంకేతికతను ఇండియాలో తొలిసారిగా ప్రయోగించింది మేమే అని తెలిపారు. తర్వాత చాలా కంపెనీల వారు దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. దీని ద్వారా ప్రయాణికుడు ఎక్కడి వరకు వెళ్ళాలనుకున్నాడో వెళ్ళి అక్కడ పబ్లిక్ పార్కింగ్ ఏరియాలో స్కూటర్ను విడిచిపెట్టవచ్చు. ఎవరి ప్రమేయం లేకుండా వినియోగదారుడు సొంతంగా వాడుకునే వీలు ఉండడంతో ఎక్కువగా విద్యార్థులు, చిరుద్యోగులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఇలాగా 20,000 స్కూటర్లు తిరుగుతున్నాయి. రోజుకు 130,000 రైడ్స్ చేస్తున్నారు. ఇందులో 25% మహిళలే. ఒకప్పుడు వ్యాపారం నడవకపోతే ఉద్యోగాలు చూసుకుందాంలే అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ కంపెనీలో 4,600 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగారు. ఇండియాలో కేవలం 18% జనానికి మాత్రమే సొంతంగా వాహనం ఉంది. మిగతా అందరూ ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా మీద ఆధారపడాల్సిందే. కానీ సొంతంగా బండి లేకపోయినా డ్రైవింగ్ మాత్రం చాలామందికి వచ్చు. అలాంటి వారే వీళ్ళ టార్గెట్. షేర్డ్ మొబిలిటీ అన్న అంశాన్ని 4 వీలర్స్కు ఓలా, ఊబర్ వంటి సంస్థలు ఎలా తీసుకొచ్చాయో వీరు కూడా అలాగే దాన్ని 2 వీలర్కు తీసుకొచ్చారు. వాళ్ళ స్కూటర్ను రోజుకు 7 నుంచి 8 మంది వినియోగిస్తున్నారు. దీనివల్ల బండి వినియోగం పూర్తి స్థాయిలో ఉంటుంది. రోజుకి 1-2 సార్లు అవసరపడే వాళ్ళకు కొనడం కంటే ఇలాంటి పద్ధతులు లాభదాయంగా ఉంటాయి. ఈ ఆలోచన వారిని ప్రజలకు దగ్గర చేసింది. నిజానికి ఒక వాహనం కొంటే దాని సగటు వినియోగం రోజులో గంటన్నర మించి ఉండదు. కానీ యజమాని దాని మొత్తం నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. దానికి తోడు వాహనం అంటూ ఉంటే చిన్న చిన్న అవసరాలు కూడా వాడతారు కాబట్టి కాలుష్య కారకాలు పెరిగిపోతాయి. ఇప్పుడు వీరి ఆలోచనతో ప్రయాణికుడు తాను వెళ్ళిన దూరానికి, బండిని వాడిన సమయానికి తగ్గట్టుగా డబ్బు చెల్లిస్తే చాలు. ఇది ఆటో ఛార్జీల కంటే పెద్ద ఎక్కువగా ఉండదు.
ఎంతైనా బైక్లో వెళ్తే ఆ మజాయే వేరు కదా. బౌన్స్ స్కూటర్ల పార్కింగ్, డ్రైవింగ్ విషయాల్లో వినియోగదారుడు సంస్థ షరతులకు లోబడే ఉండాలి, లేదంటే వాహనం నడపడానికి వీలు పడదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, రక్షణ చర్యలు తీసుకోవడం తప్పనిసరి. అయితే తొలినాళ్ళలో మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఇక మన వల్ల కాదు అనిపించింది కూడా, కానీ వెనకడుగు వెయ్యలేదు. ప్రతి సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ ముందుకెళ్ళాం. ఇప్పుడున్న రవాణా సాధనాలు చేరుకోలేని చోటుకు కూడా మేము వెళ్లాలన్నదే మా లక్ష్యం. కిలోమీటర్కు రూపాయి లేదా రూపాయిన్నర రుసుము మాత్రం తీసుకుంటూ సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతానికి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి చోట్ల పనిచేస్తున్నా ఇంకా చిన్న చిన్న పట్టణాలు కూడా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వ రవాణాతో అనుసంధానంగా పనిచేయాలన్న ఆలోచన కూడా ఉంది. అంటే బస్ స్టాండ్లు, మెట్రో రైలు చేరుకునేందుకు మా బైక్లు పూర్తి స్థాయిలో వాడేలా చేస్తాం. ఇది వినియోగదారుడికి సులభం మాత్రమే కాదు, చవకైనది కూడా. కంపెనీలతో అనుసంధానమై పనిచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం అని అనిల్ గారు తెలిపారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.